హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని జోక్స్తో మీ ముందుకు వచ్చాను. ఒక వ్యక్తి గోవిందరావు రిటైర్ అయిన వ్యక్తి ఓ రోజు మరీ బోర్ కొడుతోంది, ఇంట్లో ఉండి అని చెప్పి పక్కన దగ్గరలో లైబ్రరీ ఉంది, ఏదన్నా పుస్తకం చదువుకుందాం లైబ్రరీకి వెళ్ళాడు. లైబ్రరీ మేడం దగ్గరికి వెళ్ళి, మేడం మన దగ్గర భర్తే ఇంటికి యజమాని ఈ పుస్తకం ఉందా అమ్మ అన్నాడు. ఉందండి, ఆ చివర ర్యాక్లో జోక్స్ పుస్తకాలు ఉంటాయి, దాంట్లో ఉంటుందండి, తీసుకోండి అని చెప్పింది. ఓ తాతయ్య మనవాడితో చిన్ననాటి సంగతులు చెప్తున్నాడు. ఒరేయ్, నేను చిన్నప్పుడు 10 రూపాయలు తీసుకెళ్ళి కిరాణా సామాన్లు, కూరగాయలు, ఇంకా పాలు కూడా తెచ్చేవాడినిరా అన్నాడు చాలా గొప్పగా. దానికి మనవడు, ఇప్పుడు కాలం మారింది తాతయ్య, అన్ని చోట్ల ప్రతి షాపుల దగ్గర సీసీటీవీ కెమెరాలు ఉంటున్నాయి, దొరికిపోయావో అంతే జైలుకే మరి అన్నాడు చాలా తాపీగా. ఒక హాస్పిటల్ అండి, ప్రసూతి వార్డు. చాలామంది ఆ వార్డు ముందర కుర్చీలలో అక్కడ కూర్చున్నారు, నించున్నారు, వెయిట్ చేస్తున్నారు. డాక్టర్ అటుగా వచ్చాడు, సిస్టర్ని అడిగాడు, ఏంటమ్మా సిస్టర్ ఇంతమంది ఉన్నారు ఏంటి, లోపల పేషెంట్ల తాలూకా వీళ్ళంతా బంధువులా, ఫ్రెండ్సా ఏంటి అని అడిగాడు. కాదు డాక్టర్, వాళ్ళంతా ప్రైవేట్ స్కూల్ స్టాఫు, పిల్లలు పుట్టగానే వాళ్ళ స్కూళ్ళలో అడ్మిషన్స్కి అడ్వాన్స్గా బుక్ చేసుకుందామని వచ్చారండి అని చెప్పింది. ప్రస్తుత పరిస్థితి అన్నమాట. ఒక వ్యక్తి చాలా అతి తెలివైన వాడు అనమాట. అతి తెలివిగా ట్రైన్లో పాముని, ఒక చిన్న ప్లాస్టిక్ పామును సంచిలో పెట్టుకొని ఎక్కే ట్రైను. చాలామంది ఉన్నారు, కిరికిరిసి ఉంది, సీట్లు లేవు. సరే గబుక్కన ఏం చేశాడు, సంచిలోంచి ఆ ప్లాస్టిక్ పాము తీసి ఇలా తీసి నేల మీద పడిచి పాము 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 అని అరిచాడు గట్టిగా. అయ్యేసరికి అందరూ భయపడిపోయి లగేజ్లతో సహా గబగబగబ దిగిపోయారు కిందకి. సరే ఇతను నిదానంగా ఒక ఖాళీగా ఉన్న బర్త్ మీద వెళ్ళి పడుకున్నాడు. నిద్ర పట్టేసింది. లేచిన తర్వాత ట్రైన్ ఆగింది, కిందకి దిగాడు. బెంగళూరు వచ్చేసిందా అని అడిగాడు ఎవరో కింద వ్యక్తి కనబడితే. లేదండి, ఇది హుబ్లీలోనే ఉంది, రాత్రి ఈ భోగిలోకి పాము వచ్చిందిట, అందుకని భోగిని వదిలేసి ట్రైన్ వెళ్ళిపోయిందని చెప్పాడండి. అతి తెలివి అన్ని చోట్ల పనికిరాదు మరి. ఓ తండ్రి కొడుకుతో అంటున్నాడు, వాడు అప్పుడే బయట నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళి వచ్చావురా అన్నాడు. సినిమాకి వెళ్ళాను నాన్న అని చెప్పాడు కొడుకు. మరి చేతిలో పుస్తకం ఏంటి అన్నాడు. ఎగ్జామ్స్ టైం కదా నాన్న, ఇంటర్వ్యూలో చదువుకుందామని నెమ్మదిగా చెప్తున్నాడు ఆ కొడుకు. ఈ రోజుకి ఇవి జోక్స్ అండి. తిరిగి మళ్ళీ కొన్ని జోక్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఉంటాను. నమస్కారం.